ఓకే, సెప్టెంబర్ అక్టోబర్ రాగానే అందరూ ఎదురు చూసేది కొత్త ఐఫోన్స్ కోసమే కాదు, అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఇయర్లీ వన్స్ వచ్చే బిగ్ బిలియన్ డేస్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ కోసం కూడా. ఎందుకంటే ఇలాంటి డీల్స్, ఇలాంటి ఆఫర్స్ మీకు ఇక్కడ తప్పించి ఎక్కడ కనిపించవు. అంత మంచి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుంటారు కాబట్టి అందరి చూపు ఈ సేల్స్ మీదనే ఉంటుంది. ఐఫోన్ కొందామన్నా, లేదా కొత్తగా ఏదైనా స్మార్ట్ ఫోన్ బై చేద్దాము అన్నా, లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు బై చేద్దామన్నా ఈ సేల్ గురించి ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. దీన్ని అలసుగా తీసుకొని ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ పబ్లిక్ తో స్కామ్ చేస్తున్నాయి. లాస్ట్ 3-4 ఇయర్స్ లో మీరు గమనిస్తే ఇయర్ బై ఇయర్ ఈ స్కామ్ పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. వీళ్ళ బాధితుల లిస్ట్ లో మీరు కూడా ఉండొచ్చు, లేదా మేబీ ఫ్యూచర్ లో మీతో కూడా ఇలాంటి స్కామ్ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి దట్స్ వై మీతో ఇలాంటి స్కామ్ జరగకుండా ఉండాలి అంటే మీరు ఎలాంటి పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలి. అదే విధంగా వీళ్ళు పెట్టే లూట్ డీల్స్, లిమిటెడ్ టైం ఆఫర్స్ ఉంటాయి కదా, వాటిని ఏ విధంగా బై చేయాలి ఈ వీడియోలో చూద్దాము. సేల్ అనగానే అందరిలో ఫోమో వచ్చేస్తుంది. అండ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఈ లిమిటెడ్ టైం ఆఫర్స్, లూట్ డీల్స్ చేసే పని కూడా ఇదే. అంటే పబ్లిక్ లో ఫోమోని క్రియేట్ చేయడం. ఇంతకీ ఫోమో ఏంటి భయ్యా అంటారా? ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే ఏదైనా కోల్పోతామనే భయం. ఫర్ ఎగ్జాంపుల్ 80,000 ఐఫోన్ 40,000కే వస్తుంది. వావ్, ఎంత మంచి డీల్, ఇప్పుడు బై చేద్దామా, లేదా ఫ్యూచర్లో ఇంకా తక్కువ అవుతుందా, లేదు ఇప్పుడే బై చేద్దాం. ఇలాంటి టెన్షన్ క్రియేట్ చేయడం, ఇలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడమే ఈ లిమిటెడ్ టైం ఆఫర్స్, లూట్ డీల్స్ చేసే పని. సో దీని నుండి మీరు ఏ విధంగా బయటపడాలి అంటే ఒకటే సొల్యూషన్, ఇఫ్ యూ డోంట్ నీడ్ ఇట్ దెన్ డోంట్ బై ఇట్. అంటే నీకు నిజంగా దాని నీడ్ ఉంటేనే బై చేయి, లేదంటే చేయకు. ఫర్ ఎగ్జాంపుల్ 50,000లో ఐఫోన్ బై చేద్దామని నువ్వు ఎప్పటి నుండో అనుకుంటున్నావు. సో అదే టైంలో ఈ సేల్ నీకు కనిపించింది. ఈ సేల్లో అదే 50,000 ఐఫోన్ 40,000కి వస్తుంది. సో ఈ టైంలో నువ్వు తీసుకోవడం బెస్ట్ కదా, అంటే నీకు 10,000 రూపీస్ సేవ్ అయినట్టే కదా. సో ఇక్కడ నీకు నీడ్ ఉంది కాబట్టి బై చేసావు, దానికి ప్రాఫిట్ కూడా వచ్చేసింది. బట్ కానీ చాలా మంది అవసరం లేకపోయినా కూడా, దాని మొబైల్ యొక్క అవసరం లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ని బై చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మీరు గమనిస్తే ఐఫోన్స్ 45,000కి వచ్చింది, 40,000కి వచ్చిందని చాలా మంది పేరెంట్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి మరి మొబైల్ బై చేశారు. అంటే నిజంగా వాళ్ళకి అవసరం లేనప్పటికీ మొబైల్ని బై చేశారు. ఈ విధంగా బై చేస్తే నీకు మొబైల్ తక్కువలో వస్తుందేమో కానీ నిజానికి నీకు నీడ్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా నీకు లాస్ అయినట్టే 50,000 రూపీస్. ఇది గమనించాలి, ఇది మాత్రం మీరు మర్చిపోకండి. అదే విధంగా నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు ప్రైస్ గిమ్మిక్. ఈ సేల్లో నువ్వు కొనబోయే ప్రొడక్ట్ నిజానికి ప్రైస్ పెరిగిందా తగ్గిందా తెలుసా నీకు? ఏంటి భయ ఇలా కూడా చేస్తారా అంటే ఎస్ చేస్తారు. దీనికి బెటర్ ఎగ్జాంపుల్ నథింగ్ ఫోన్ 2 అండ్ OnePlus Nord 3. లాస్ట్ 5-6 మంత్స్ బ్యాక్ నుండి నథింగ్ ఫోన్ 2 ఫ్లిప్కార్ట్ లో మీకు కనిపించే ప్రైస్ ట్యాగ్ 29,999. బట్ లాస్ట్ మంత్ సేల్ వచ్చింది కదా, ఆగస్ట్ 15కి ఇండిపెండెన్స్ డే సేల్ అని. ఆ సేల్ ముందు రోజు మనకు ఆ యొక్క మొబైల్ ప్రైస్ ట్యాగ్ తిరిగి 38,000 పెంచేశారు భయ్య. అండ్ సేల్ రోజు తిరిగి మనకు 35,000 లో మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ కనిపించింది. అంటే విత్ బ్యాంక్ ఆఫర్, విత్ ఎక్స్చేంజ్ ఆఫర్ కలుపుకొని మొబైల్ మీకు తిరిగి 29,999 లో మీరు బై చేసుకోవచ్చు. సో విత్ సేల్లో చూసినా, నాన్ సేల్లో చూసినా మీకు దొరికేది ఒకే ప్రైస్ ట్యాగ్ అయినప్పుడు ఎక్కడ తీసుకుంటే ఏంటి భయ్య, సేల్లో తీసుకుంటే ఏంటి, వితౌట్ సేల్ ఉన్నప్పుడు తీసుకుంటే ఏంటి, మీకు దొరికేది 29,999కి. అయితే ఇక్కడ జస్ట్ వీళ్ళు ప్లే చేసేది ప్రైస్ గిమ్మిక్ మాత్రమే. అంటే బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నాము, సేల్ ఇస్తున్నాము అని చెప్పి ప్రైస్ ట్యాగ్ పెంచేసి ముందు రోజు, తర్వాత తగ్గించేసి మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళనే కాదు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనే కాదు, మనకు క్రోమా అయిపోయింది, రిలయన్స్ డిజిటల్ అయిపోయింది, ఇలాంటి ప్రతి ఒక్క వెబ్సైట్ చేస్తూనే ఉంటుంది. అండ్ మనకు దీపావళి, దసరా టైంలో అయితే మాత్రం ఇవి మీకు పీక్ స్టేజ్లో కనిపిస్తుంటాయి ఇలాంటి ప్రైస్ గిమ్మిక్స్. అండ్ మరి మనకెలా తెలిసేది ఈ ప్రైస్ పెరిగిందా తగ్గిందా అంటే మాత్రం ప్లే స్టోర్లో మీకు యాప్స్ కనిపిస్తాయి, టెలిగ్రామ్లో బోర్డ్స్ ఉన్నాయి, దాంతోపాటు వెబ్సైట్స్ విషయానికి వస్తే చాలా వెబ్సైట్స్ కనిపిస్తుంటాయి. దాంతోపాటు పీసీ విషయానికి వస్తే మనకు క్రోమ్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి ప్రైస్ హిస్టరీ తెలుసుకోవడానికి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే beforeprice.com, pricehistory.com, producthistory.com ఇలాంటి వెబ్సైట్లో మీరు ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క కంప్లీట్ హిస్టరీ తెలుసుకోవచ్చు. అంటే ఎప్పుడు పెరిగింది, ఎప్పుడు తగ్గింది, ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇకపై మీరు రాబోయే సేల్స్ లో ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే నిజానికి ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ట్యాగ్ పెరిగిందా తగ్గిందా ఒకసారి ఈ వెబ్సైట్ లో కానీ ఇక్కడ చూసి అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఆ యొక్క ప్రోడక్ట్ బై చేయాలా సేల్లో వద్దో. ఇది మాత్రం ఖచ్చితంగా చేసుకోవడం మర్చిపోకండి, బికాస్ కష్టపడి సంపాదిస్తేనే డబ్బు వస్తుంది భయ, గమనించండి. ఇక మన నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే సేల్ స్టార్ట్ కాగానే మనకు ఈ న్యూస్ పేపర్లో, రోడ్ల పక్కన పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ లో, పెద్ద పెద్ద బ్యానర్స్ లో మనకు 40% డిస్కౌంట్, 60% డిస్కౌంట్, 70% డిస్కౌంట్ ఇలాంటి ఆఫర్స్ మీకు కనిపిస్తాయి కదా. ఇవేవి కూడా నిజం కాదు. ఎంఆర్పి ప్రైస్ ట్యాగ్ కి టాలీ చేసి ఈ ఆఫర్స్ పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పోకో F6 ఎంఆర్పి ప్రైస్ ట్యాగ్ 33,999, కానీ అది లాంచ్ అయింది మన ఇండియా మార్కెట్ లో 29,999కి. అంటే ఇక్కడ మీకు కనిపించే 17% డిస్కౌంట్ నిజమా
కాదు, ఇది ఫేక్ అన్నమాట. అదే విధంగా అన్ని ఇలానే ఉంటాయా, అన్ని డిస్కౌంట్స్ అన్ని ఆఫర్స్ ఇలానే ఉంటాయంటే మాత్రం కాదు, జెన్యూన్ గా కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐఫోన్స్ పై వచ్చే ఈ ఫ్లిప్కార్ట్ లో వచ్చే డిస్కౌంట్స్ అవి మీకు జెన్యూన్ గానే ఉంటాయి, కానీ వాటి వెనకాల కూడా లాంగ్ స్టోరీ ఉంటుంది, చూద్దాము. అదే విధంగా నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే సేల్ లో కనిపించే ప్రతి ఆఫర్ నిజం కాదు. సేల్ లో ఆఫర్ ప్రైస్ ట్యాగ్ ఒకటి కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఇంకొక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. ఇలా చాలా సార్లు నాతో అయింది భయ్య, అది ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ. మరి సేల్ లో కనిపించే ఈ ప్రైస్ ట్యాగ్ రియాలిటీ ఏంటి అంటే బ్యాంక్ డిస్కౌంట్ ప్లస్ ఎక్స్చేంజ్ బోనస్. ఇవి తీసేస్తే వచ్చే ప్రైస్ ట్యాగే నీకు అక్కడ సేల్ లో కనిపిస్తుంది. అంటే బ్యాంక్ డిస్కౌంట్ అంటే అర్థమవుతుంది, అంటే ఫోన్ కొనాలి అనుకునేవాడు ఆ బ్యాంక్ కార్డ్తో మొబైల్ బై చేస్తే బ్యాంకు డిస్కౌంట్ పోని మనకు ఆఫర్లో మొబైల్ వస్తుంది. కానీ ఫోన్ కొనే ప్రతి ఓడు తమ పాత ఫోన్ని ఎక్స్చేంజ్ చేస్తాడా? చేయడు. అలాంటప్పుడు ఆ యొక్క ఎక్స్చేంజ్ బోనస్ని కూడా ఆ యొక్క ప్రైస్ ట్యాగ్లో మెన్షన్ చేసి సేల్లో చూపించడం రైటా? సెన్స్ ఉందా? మీరే చెప్పాలి భయ్య. ఇక మీరు ఈ ఎక్స్చేంజ్ బోనస్కి ఆశపడి మీ పాత స్మార్ట్ ఫోన్ని ఎక్స్చేంజ్ చేద్దాము అనుకుంటే మీ లైఫ్లో మీరు చేసిన పెద్ద మిస్టేక్ ఇదే భయ్య. వెబ్సైట్లో యాప్లో మీ ఫోన్కి ఇంత అమౌంట్ ఇస్తామని చూపిస్తుంది, కానీ తీరా డెలివరీ బాయ్ వచ్చే మీ ఫోన్ని అటు తిప్పి ఇటు తిప్పి చూసి డ్యామేజెస్ లేకపోయినా కూడా ఏదో ఒక డ్యామేజ్ చూపించి ఎక్స్చేంజ్ అమౌంట్ని తక్కువ చేస్తాడు. అండ్ మొబైల్ మీద పర్ సపోజ్ బై మిస్టేక్గా ఒక్క చిన్న స్క్రాచ్ వచ్చినా కూడా 1000 నుండి 2000 రూపీస్ కట్. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనకు బెండ్ కూడా చూస్తున్నారు. మీ ఫోన్ కొంచెం కూడా బెండ్ అయి ఉంటే తీసుకోరు. అలాగే ఫోన్ యొక్క ఒరిజినల్ ఛార్జర్ అడాప్టర్ కావాలంట, కేబుల్ కావాలంట, అండ్ బాక్స్ ఎవరు ఇంట్లో పెట్టుకునేది? ఐఫోన్ బాక్స్ తప్పించి ఎవరు కూడా ఫోన్ బాక్స్ ఇంట్లో పెట్టుకోరు. అలాంటప్పుడు అవి లేకపోతే ఎక్స్చేంజ్ చేసుకోరంట. అంటే చెప్పేది ఏంటి అంటే యాప్లో కనిపించే అమౌంట్ మీకు ఎప్పుడు కూడా ఎక్స్చేంజ్లో దొరకదు. ఇలా మీతో కాకుండా ఉండాలి అంటే యాప్లో మీరు ఎక్స్చేంజ్ ఆఫర్లో డీటెయిల్స్ ఎంటర్ చేశారు కదా, అప్పుడు కేర్ఫుల్గా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అంటే చూసి మరి ఫోన్ని ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, అదేవిధంగా ఏమైనా డ్యామేజ్ ఉందా చూసి మరి జాగ్రత్తగా ఎంటర్ చేస్తే మీకు బెటర్ వాల్యూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ బ్రాండ్, అదేవిధంగా మీరు బై చేసే ఫోన్ బ్రాండ్ సేమ్ అయ్యే విధంగా చూసుకోండి, అప్పుడు మీకు బెటర్ వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా స్మార్ట్ ఫోన్ శాంసంగ్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఎక్స్చేంజ్ చేసే స్మార్ట్ ఫోన్ కూడా శాంసంగ్ అయి ఉండాలి, అప్పుడు మీకు బెటర్ వాల్యూ ఉంటుంది. లేకపోతే మాత్రం అదర్ బ్రాండ్స్ విషయానికి వస్తే ఈ బ్రాండ్స్ ఎక్కువ పట్టించుకోవు, సేమ్ బ్రాండ్ కాబట్టి పట్టించుకుంటాయి. చూసుకోండి, ఈ విధంగా ఉంటే మాత్రం మీకు బెటర్ వాల్యూ దొరికే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోవడం. ఇది లాస్ట్ ఇయర్ ఫ్లిప్కార్ట్లో చాలా మంది ఫేస్ చేశారు, ఇంక్లూడింగ్ నేను కూడా. అంటే నువ్వు ఒక ప్రోడక్ట్ని బై చేసావు, ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ని బై చేసావు, పేమెంట్ కూడా అయిపోయింది, ఈ డేట్కి డెలివరీ వస్తుందని చెప్పేస్తుంది. బట్ కొంచెం టైం తర్వాత ఒక 2 hours 3 hours తర్వాత ఆటోమేటిక్గా ఆ యొక్క ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. అది మరి ఎవరు చేస్తారు? ఫ్లిప్కార్ట్ చేసిందా లేకపోతే సెలెక్ట్ చేశారా? ఐ డోంట్ నో. ఏంటి అని కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు చెప్పే సమాధానం చాలా ఫన్నీగా ఉంటుంది భయ్య. సార్ తిరిగి మళ్ళీ మీరు ఆర్డర్ చేసుకోండి అని చెప్తుంది. నేను బై చేసింది ఐఫోన్ 48,000కి, ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు బై చేద్దామని చూస్తే ప్రైస్ ట్యాగ్ 53,000 ఉంది భయ్య. ఇది ఎక్కడి స్కామ్రా బాబు? ఓకే పోనీ 53,000కే బై చేద్దామని చూస్తే మీ పిన్ కోడ్కి డెలివరీ పాసిబుల్ కాదు అని వస్తుంది. ఇక ఏం చెప్పాలి భయ్య? ఇలాంటి స్కామ్స్ మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ప్రతి సంవత్సరం ఇలాంటి సేల్ టైంలో నడుస్తూనే ఉంటాయి. వీటితో జాగ్రత్తగా ఉండండి. అండ్ మేబీ మీకు ఇంకా కొత్త స్కామ్స్ కూడా ఈ ఇయర్ రావచ్చు, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మీకు చెప్పాను కదా ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఏ విధంగా బై చేయాలి, అదేవిధంగా వీళ్ళు పెట్టే లోడ్ డీల్స్, లిమిటెడ్ టైం ఆఫర్స్ని ఏ విధంగా బై చేయాలి అంటే 3 ట్రిక్స్ ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా మీరు ఫాలో కావాల్సిందే. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బికమ్ ఏ మెంబర్. అమెజాన్లో అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్, ఫ్లిప్కార్ట్లో అయితే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ బై చేసుకో. బికాస్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఈ సేల్కి ముందు మనకు ఒక రోజు ముందు ఎర్లీ యాక్సెస్ సేల్ ఉంటుంది. ఇది కేవలము మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో మీరు మెంబర్షిప్ బై చేసుకుంటే ఈ యొక్క లిమిటెడ్ టైం ఆఫర్స్, లోడ్ డీల్స్ మీరు ముందుగానే బై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో 29 సెప్టెంబర్కి ఎర్లీ యాక్సెస్ సేల్ ఉంది భయ్య. అంటే నువ్వు చేయాల్సింది ఏంటి? 28 సెప్టెంబర్ నైట్ అర్ధరాత్రి 11:59 PM నువ్వు రెడీ అయిపోవాలి. 12 కాగానే ఆర్డర్ పెట్టేయాలి. నువ్వు కావాల్సింది బై చేసుకోవాలి, అంతే. ఈ విధంగా చేస్తే నువ్వు ఆ యొక్క లూట్ డీల్స్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మాత్రం డీటెయిల్స్, అంటే అడ్రస్, అదేవిధంగా పేమెంట్ డీటెయిల్స్ ప్రీఫిల్ చేసి ఉంచుకోవడం అకౌంట్లో. అంటే ఏమి లేదు భయ్య, మీ యొక్క అడ్రస్ అదేవిధంగా పేమెంట్ చేస్తారు కదా కార్డ్ డీటెయిల్స్, అవన్నీ కూడా ముందుగానే ఎంటర్ చేసి పెట్టుకుంటే సేల్ స్టార్ట్ అయిన వితిన్ 1 minute ఆర్డర్ పెట్టేయచ్చు. అంటే అంత ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి అంటే ఈ డీటెయిల్స్ అన్ని ముందుగానే సేవ్ చేసి పెట్టుకోవడం బెటర్. అదేవిధంగా బ్యాంకు ఆఫర్స్ మరి ఏముంటాయి అనుకుంటే మాత్రం మీకు తెలిసే ఉంటుంది. SBI,
HDFC అదేవిధంగా మనకు ICICI బ్యాంక్ కార్డ్స్ ఉంటాయి. వాటిలో కూడా క్రెడిట్ కార్డ్ మాత్రం కంపల్సరీ. అదేవిధంగా నో కాస్ట్ EMI విషయానికి వస్తే దానికోసం కూడా క్రెడిట్ కార్డ్ కంపల్సరీ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు ముందుగా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పెట్టుకోండి. ఇక మన థర్డ్ పాయింట్ విషయానికి వస్తే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ప్రోడక్ట్ గురించి కాదు, ప్రోడక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పటి నుండి ఏం చేయాలి అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంది. అంటే డెలివరీ బాయ్ ఆ యొక్క బాక్స్ ని ఓపెన్ చేసి దాంట్లో ప్రోడక్ట్ కండిషన్ ఏంటి ఉందా లేదా చూసి మరి మీకు ఇస్తాడు. అక్కడ మీకు టెన్షన్ ఏమీ లేదు. బట్ మనకు అమెజాన్లో ఓపెన్ బాక్స్ డెలివరీ ఉందా లేదు. మరి అప్పుడేం చేయాలి అంటే షూట్ ఏ వన్ టేక్ వీడియో, అంటే వీడియోని కంటిన్యూడ్గా షూట్ చేయాలి. ఏ విధంగా అంటే మంచి లైటింగ్ ఉన్న దగ్గర ఆ యొక్క బాక్స్ని తీసుకొని వెళ్ళి ఎవరైనా మొబైల్ని పట్టుకో వీడియో రికార్డింగ్ చేయమని చెప్పి మీరు ఆ యొక్క బాక్స్ని కంప్లీట్గా ఓపెన్ చేసి దాంట్లో మీ యొక్క ప్రోడక్ట్ ఉందా లేదా చూసేంత వరకు వీడియోని రికార్డింగ్లోనే పెట్టాలి. ఎక్కడ కూడా కట్ చేయకూడదు. ఈ విధంగా చేస్తే మీరు సేఫ్గా ఉంటారు. అంటే మీకు వన్ టేక్ వీడియో ఉంది కాబట్టి కంప్లీట్గా మీరు ఆ యొక్క బాక్స్ విషయానికి వస్తే జెన్యూన్గానే ఓపెన్ చేశారు. ఎక్కడ కూడా మీరు స్కామ్ చేయలేదు అని కంపెనీకి కూడా నమ్మకం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి. అమెజాన్లో అయితే కొంచెం రిస్క్నే, కానీ ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే మనకు ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సేల్ టైం కాబట్టి చాలా మంది ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఈ టైంలోనే బాక్స్లో మీకు సబ్బు బిళ్ళలు, రాళ్ళు ఇలాంటివి మీకు వస్తుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవి మీరు పాటిస్తే మాత్రం ఈ సేల్లో కూడా మీరు సేఫ్గా మీ యొక్క ఇష్టమైన ప్రోడక్ట్ని బై చేసుకోవచ్చు. భయ్యా మొత్తానికైతే చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చింది. ఆ వీడియో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అవసరం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా ఏమైనా సజెషన్ ఉంటే సార్ గురించి తప్పకుండా కామెంట్ చేయండి. లెట్ మీ నో. మరికంటే ఇంకొక ఇంట్రెస్ట్ అవసరం వీళ్ళు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.